భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసింది. దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఈ దాడిలో కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించినందుకు గాను అతనికి 14 కోట్లు పరిహారంగా చెల్లించేందుకు రెడీ అయింది. మరణించిన వారిలో చట్టబద్దమైన వారసుల కాసము అందించనుంది. అలాగే భారత్ దాడిలో చనిపోయిన ఉగ్రవాదులకు కూడా డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయింది పాక్ సర్కార్. తాజాగా వారి కుటుంబంలో కేవలం మసూద్ అజార్ మాత్రమే బతికి ఉన్నందున చనిపోయిన అతని అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలతో పాటు సహాయకులకు రావాల్సిన డబ్బు ఉగ్రవాదికి పాక్ అందించనుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 తీవ్రవాద శిబిరాలను ఎక్కడాలను ధ్వంసం చేశారు. సో దాదాపుగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా తీవ్రవాదులు కూడా చనిపోయారు. అది అఫీషియల్ గానే అధికారికంగానే ఇటు ఆర్మీ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు చనిపోయారు. అందులో మరీ ముఖ్యంగా భారత్ కావచ్చు, ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థ, దాని అధినేత అయినటువంటి ఏదైతే జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా తుడుచుకుపెట్టుకుపోయారు. దాదాపు 14 మంది ఆయన కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయారు. సో మొత్తం కూడా ఒక మసూద్ అజార్ ఒక్కడే తప్పించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మొత్తంగా తప్పించుకున్న అతను మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ భారత సైన్యాలు జరిపిన దాడిలో మొత్తం కూడా చనిపోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ తన ఒకసారి తీవ్రవాద బుద్ధిని, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అనే దానికి భారత్ ఎప్పటి నుంచి అవుతుందో దానికి సంబంధించి మరొక బలమైన ఆధారం కావచ్చు, సాక్ష్యం కావచ్చు లభించినట్టు అవుతా ఉంది. ఎందుకంటే ఎవరైతే భారత్ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినటువంటి మసూద్ అజార్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక్కొక్కరు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి తరఫున ₹1 అక్కడ ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటుంది. సో ఆ మొత్తంగా 14 మంది చనిపోయారు కాబట్టి 14 కోట్ల పరిహారము మసూద్ అజార్ కు అందజేయాలని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా లాంటి వాటి మొత్తంగా కూడా మతోన్మాదంతో తీవ్రవాదం చెలవుతున్నటువంటి మత ఛాందస్వాదం కూడినటువంటి ఈ యొక్క తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ భారత్ తోనే కాకుండా ఇతర మొత్తం దేశాల్లో దాడులకు తెగబడేటట్టుగా చేస్తోంది. సో పాకిస్తాన్ ఎప్పుడైతే మన భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ పై అనేకంగా సందర్భం వచ్చినప్పుడు అనేక సందర్భాల ఆధారాలు బయటకు పెడుతూ వస్తుంది. ఎందుకంటే తీవ్రవాదాలను పెంచి పోషిస్తాం, తీవ్రవాద శిబిరాలకు ఆశ్రయం కల్పిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో భారత్ చెప్తుంది. వాటికి అనుగుణంగానే భారత్ ఏవైతే చెప్తుందో అవన్నిటికి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు ఏకంగా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రవాదాన్ని నిర్మూలించాలి, తీవ్రవాదాన్ని మొత్తంగా అంతం చేయాలని ప్రపంచ దేశాలు, భారత్ తో పాటు ప్రపంచ దేశాలు అన్ని కూడా డిమాండ్ చేస్తూనే ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆ యొక్క ఎవరైతే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులో అతనికి ఆ కుటుంబ సభ్యులు చనిపోయినందుక పరిహారంగా 14 కోట్లు చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద అమౌంట్ అంటే వాళ్ళు పాకిస్తాన్ సంబంధించినట్టు ప్రభుత్వం గానీ పాకిస్తాన్ ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది. ఎందుకంటే తీవ్రవాదులు ముఖ్యము, తీవ్రవాదులతోనే మేము ఎల్లదీస్తాము, భారత్ ని ఇబ్బంది పెట్టడానికి ఈ తీవ్రవాదులను పెంచి పోషిస్తాము, తీవ్రవాదులే మా బలము, తీవ్రవాదులతోనే మేము ఇన్ని రోజులు నెట్టుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుందా, లేకుంటే ఇతర కారణాలు ఏమైండొచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే 14 కోట్ల పరిహారం చెల్లించాలని పాకిస్తాన్ అనుకుంటుందో అది తీవ్ర విమర్శల పాలవుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో మొత్తంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద శిబిరాలను ఎత్తేయాలి, ధ్వంసం చేయాలి, అంతే చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆ ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ నష్టపరిహారం చెల్లించాలని వారేదో దేశం కోసము మొత్తంగా కూడా దేశం కోసం పోరాడుతున్నారో లేకుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టుగానో వారికి నష్టపరిహారం చెల్లించడానిపైన తీవ్ర విమర్శలు రేకెత్తున్నాయి. దీనిపైన భారత్ కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో
పాకిస్తాన్ తీరును తప్పుపట్టే అవకాశం, అదేవిధంగా ప్రపంచ దేశాల ముందు నిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ మసూద్ అజార్ అనేవాడు మొత్తంగా కూడా ఇండియాకి కావాల్సిన మోస్ట్ వన్ టెర్రరిస్టు. ఆ టెర్రరిస్ట్ సంబంధించినటువంటి అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు అందరూ కూడా ఆయన బాడీ గార్డ్స్ కూడా, ఆ మసూద్ అజార్ టెర్రరిస్ట్ బాడీ గార్డ్స్ తో అందరూ కూడా 14 మంది చనిపోయారు. వాళ్ళందరూ కలిపి 14 కోట్లు ఇవ్వడం అనేది ఏస్తుందో ఇది చాలా తీవ్రమైన అంశము. దీని పట్ల భారత్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ ఎలా దానికి సంబంధించి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోలేదని చెప్పేసి కేంద్రం కూడా ఇప్పటికే ప్రకటించిన ధర్మిల. అదే సందర్భంలో ఇప్పటికే తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఎందుకంటే నిన్నటి మొన్న కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎవరైతే మకాం వేసుకున్నటువంటి పాకిస్తానీ తీవ్రవాదులు ముగ్గురిని నిన్ననే అక్కడ సంబంధించినటువంటి కాశ్మీర్ లో ఆర్మీ బలగాలు ఎన్కౌంటర్ చేశాయి, 3 చనిపోయారు. సో ఇది ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక నుంచి దీనికి ఎండు ఉండదు అని చెప్పేసి తీవ్రవాదులం ఏరివేసేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనుకుంటున్నారు. ఒకవైపు తీవ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ చూస్తా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఇట్లాంటి మార్గాలు ఎత్తుకుంటుందా అని చెప్పేసి ఒక విమర్శ వస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మసూద్ అజార్ కు 14 కోట్ల చెల్లించాలనే అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది, తీవ్ర విమర్శల పాలవుతుంది. దీనిపైన భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది, భారత్ సంబంధించి కేంద్రం కూడా ఏం చేయబోతుందో అనేది మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. మసూద్ అజార్ భారతదేశం దాదాపు 20 ఏళ్లుగా కూడా ఈ మసూద్ అజార్ అనే పైన కూడా వేట కొనసాగిస్తోంది. ఎస్పెషల్లీ భద్రతా దళాలతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఎప్పుడైతే దొరుకుతాడో మసూద్ అజార్ అని కూడా వేచి చూస్తున్నాయి. మసూద్ అజార్ మొదట్లో 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థలో కూడా జాయిన్ అయ్యాడు. అంతకు ముందు హర్కతుల్ ముజాహిద్ అనే ఉగ్రవాద సంస్థతో పెట్టి ముజాహిదీన్ అంటే సిమిలర్ గా ఒక మీనింగ్ ఏంటంటే సమర యోధుడు అనే మీనింగ్ కూడా వస్తుంది ముజాహిద్ అనేది. ఎస్పెషల్లీ కాశ్మీర్ లో బుర్హాన్ అనే ఒక ఆతంకవాదిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా కాశ్మీర్ మొత్తం బుర్హానిజం ముజాహిద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడు కూడా ఈ మసూద్ అజారే ముజాహిద్ అనే పేరుతోని, అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు అనే చెందిన మీనింగ్ తోని కూడా కాశ్మీర్ లో ఒక అరాచకం సృష్టించాడు. ఇలా బుర్హాన్ అనే ఎన్కౌంటర్ కాదు, కాశ్మీర్ లో దాదాపు 20 సంవత్సరాల పైగా కూడా ఈ లష్కరే జైషే మహమ్మద్ తో పాటు అలాగే లష్కరే తోబాతో కోఆర్డినేట్ చేస్తూ కూడా ఈ మసూద్ అజార్ అరాచకాలు సృష్టించాడు. అయితే 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్ ని 1994లో భారత్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత్ విమానాన్ని హైజాక్ చేశారు. కాందహార్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ నుంచి డిమాండ్లు పెట్టారు టెర్రరిస్టులు. అప్పుడు డిమాండ్లు పెట్టడంతో హైజాక్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. దీంతో అతనితో పాటు మరో 2 కరుడు కట్టిన తీవ్రవాదుల్ని భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని భారత్ వేటాడుతోంది. భారత్ ఆర్మీ కూడా ఒక రేంజ్ లో కూడా దూకుడులో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికి తెలియట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అతని సెక్యూరిటీకి ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా దాక్కున్నాడా బంకర్లలో, లేకపోతే ఆర్మీ స్వయంగా తీసుకెళ్లి ఆర్మీ ఆఫీసర్లకు ఉండే బంకర్ లో దాచిపెట్టారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మసూద్ అజార్ అనే వాడిని కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్
వరల్డ్ లో కూడా పేరుగాంచారు. యునైటెడ్ నేషన్స్ లో కూడా భారత్ పలుమార్లు మసూద్ అజార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. అయితే ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకంగా పాల్గామ దాడి వెనుక కూడా మసూద్ అజార్ హస్తం ఉందనేది కూడా భావిస్తున్నారు. మసూద్ అజారే టార్గెట్ అనేది భద్రతా దళాలకి చాలా క్లియర్ గా తెలుపుతున్నారు. అసలు మసూద్ అజార్ ఒకవేళ పొరపాటున దొరికితే అంటే టెర్రరిస్ట్ మళ్ళీ కూడా ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉందనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఒకవేళ ఈసారి మసూద్ అజార్ చిక్కితే మాత్రము భారత వాయుసేన కానీ భద్రతా దళాలకి కనీసం శరీరంలో ఒక్క అంగుళం కూడా కనిపించకుండా చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు మసూద్ అజార్ పై భారత్ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇది కొద్ది రోజుల కిందట ఆయన అసలు కథ మిగిలే ఉంది, అంటే అభి పిక్చర్ బాకీ హే అంటూ కూడా దాన్ని మసూద్ అజార్ ని కోట్ చేస్తూ కూడా ఆయన ఈ కోట్ అంటే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు భారత్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 100 మంది పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు స్వయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడిలో హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 14 మంది చనిపోయారనేది కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. భారత్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబీకులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వనట్లు కూడా షరీఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ పిఎంఓ అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మసూద్ అజార్ కి నష్టపరిహారం కింద ₹14 కోట్ల దక్కే అవకాశం ఉన్నాయనేది కూడా ప్రస్తుతం జరుగుతోంది. వైమానిక దాడుల్లో తన సోదరి అలాగే ఆమె భర్త మేనల్లుడు అతని భార్య మరదలో మరో 5 చిల్లర్లు కూడా మృతి చెందినట్లు మసూద్ అజార్ ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీలో ప్రస్తుతం అతను ఒక్కడే బ్రతుకున్నట్లు కూడా భావిస్తున్నారు. అతను దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందినే అతనే వారసుడు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చి ఆ 14 కోట్లు అతనికే దక్కుతాయని కూడా అంచనా వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బావల్పూర్ లో ఉన్న ఉగ్ర స్థావరాల పైన భారత్ మే 7వ తేదీన దాడి చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కంట్రీలోనే 12వ అతిపెద్ద నగరం ఇది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆపరేషన్స్ అన్ని అంటే ఈ నగరం కేంద్రంగానే ఉంది. లాహోర్ కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బాహుబల్పూర్ ఉంది. జామియా మస్జిద్ సుబాస్ అల్ ఉస్మాన్ అలీ అనే ఓ క్యాంపస్ కూడా ఈ ప్రాంతాన్ని కూడా పిలుస్తుంటారు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ టీచర్.